నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పుడుతోటే రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది పేర్లని అధిష్టానం ముందు పెట్టేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవుల వ్యవహారంలో కూడా అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగేటటువంటి కార్యక్రమం చేయబోతుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు సంబంధించినటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒక అంశం ఏంటంటే, గతంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాము, ఎవరైతే భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మీరు గెలిపించేటటువంటి ప్రయత్నం చేయండి, మంత్రి పదవి మీకు పక్కా ఇస్తామనేటటువంటి ఒక అంశాన్ని కూడా చెప్పినారు. అప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు వాళ్ళ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు అన్నదమ్ములు గట్టిగా అక్కడ ఫైట్ చేసి ప్రజలందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంట్కి పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు. సో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అక్కడ పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత పార్లమెంట్లో ఆయన ఎక్స్ట్రాడినరీ మాట్లాడిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ విషయంలో మొదటిసారి గెలిచిండు, అయినా సరే జబర్దస్త్ ఎక్స్ట్రాడినరీ సూపర్గా మాట్లాడిండు, పార్లమెంట్లో చాలా అద్భుతంగా మాట్లాడిండు. అయితే చామల గెలిచిన తర్వాత మీరు ఇస్తా అని చెప్పినటువంటి ఏదైతే మంత్రి పదవి ఉందో ఇప్పుడు దాకా ఎందుకు ఇస్తలేరు? మీరు ఇచ్చినటువంటి మాటను మీరు ఎట్లా తప్పుతున్నారు? నాకు ఇప్పుడు మంత్రి పదవి కావాలనేటటువంటి అంశాన్ని రాజగోపాల్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిందట. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. కానీ ఒక్కింట్లో ఇద్దరికి ఇస్తే ఎట్లా అనేటటువంటి ఒక కోణం కూడా కాంగ్రెస్ లో వినబడ్డదట. ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇచ్చారనుకో, నల్గొండలో ముగ్గురికి మంత్రి పదవి ఉంటుంది. ఆల్రెడీ నల్గొండకి సంబంధించినటువంటి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి ఉన్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మునుగోడు నియోజకవర్గం కూడా నల్గొండ కిందకే వస్తుంది. కాబట్టి ముగ్గురికి మంత్రి పదవి అయిపోతుంది. ఒకటే జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఆల్రెడీ ఖమ్మంకి సంబంధించిన ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత జూపల్లి కృష్ణారావు, వీళ్ళు ముగ్గురు కూడా మంత్రులు కొనసాగుతున్నారు. అంటే ఒక్కొక్క జిల్లాలకు ముగ్గురు మంత్రులు మీరు ఎట్లా పెడతారు? 33 జిల్లాలుంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కీలకమైనటువంటి శాఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అన్ని మీ దగ్గరనే పెట్టుకున్నారు. కావాల్సిన వాళ్ళకి ఏమంటే ఇస్తలేరు, ఇస్తా అని చెప్తున్నారు కానీ ఒక ఇంటికి ఇద్దరికి ఇస్తా అంటున్నారు. ఇదెక్కడి కథ అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక మంత్రి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసిందట. ఆ కీలక మంత్రి పేరు కూడా కొంత వినబడుతున్నది. ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా భార్యకు కూడా మంత్రి పదవి కావాలని కోరుతున్నాడట. ఒక్కింటి ఇద్దరికి ఇచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మేము ఇద్దరం ఉన్నాం, మా ఇద్దరికి ఇవ్వండి మంత్రి పదవి అంటూ ఆయన రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే షరతులు పెట్టుకుంటున్నారు. మీరు ఒక్కింట ఇద్దరు మంత్రి పదవులు ఎట్లు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారా? రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులను, రేవంత్ రెడ్డికి దగ్గరున్న వాళ్ళకి మాత్రమే మీరు మంత్రి పదవులు ఇస్తారా? ఇది కరెక్టేనా? ఇదెక్కడి న్యాయం అంటూ కూడా కాంగ్రెస్ లో ఒక పెద్ద ఒక చర్చ నడుస్తున్నది. అలాగే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇప్పుడు మంత్రి పదవికి సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున పంచాయతీలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది నేను డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ కాదు. ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ రేవంత్ రెడ్డి చేతుల్లోనే పెట్టినారు. మీరే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు గట్టిగా పనిచేయగలుగుతారు, అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఎవరికి ఉన్నదో వాళ్ళకి చూసి మంత్రి పదవి కేటాయించండి అంటూ కూడా అధిష్టానం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి బాధ ఏంది, ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు అలుగుతున్నారు, ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఫీల్ అవుతున్నారు, ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళు పంచాయతీ పెడుతున్నారు. కాబట్టి ఈ మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ విషయం దాదాపు 6 శాఖలు ఇంకా కీలక శాఖలు అట్లనే ఉన్నాయి. దాంట్లో 2 శాఖలు, ఒకటి విద్యాశాఖ, ఇంకొకటి వచ్చేసి హోంశాఖ. ఇవి 2 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 శాఖలు మిగతా ఆ 4 శాఖలు 6 శాఖల పైన ఒక లిస్ట్ తయారు చేసే ప్రయత్నం చేసినట్టు రేవంత్ రెడ్డి సార్. సుమారు 10 నుండి 12 మంది 15 మంది పేర్లు ఉన్నాయట మంత్రి పదవులకు సంబంధించిన పేర్లు. ఆ లిస్ట్ ఇప్పుడు అధిష్టానం దగ్గర పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు పుసుక్కున రేవంత్ రెడ్డి సారు వాళ్ళనో వీళ్ళనో మంత్రి కేటాయించి మంత్రికి సంబంధించిన పేరు డిసిషన్ ఫైనల్ చేస్తే ఇంకొకరు ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది.
రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ నెగిటివ్ మనం ఎందుకు తీసుకోవాలా? ఆ పంచాయతీలు మనకెందుకు? డైరెక్ట్ పేర్లు తీసుకుపోయి అధిష్టానానికి ఇస్తే మల్లికార్జున ఖర్గే గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వాళ్ళ లిస్టు చూసి ఫైనలైజ్ చేసి వాళ్ళే సైన్ పెడితే అయిపోతుంది గ్రీన్ పెన్ తోటి. వాళ్ళు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే మంత్రి. అంటే అధిష్టానం చేతిలోకి పెడదాం, మన చేతిలోకి తీసుకోవద్దు అనేటటువంటి ఆలోచనతోటి ఈ మంత్రి పదవులకు సంబంధించిన విస్తరణ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లిస్టు తీసుకొని ఢిల్లీకి సడన్ గా నిన్న బయలుదేరినారు. ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రులకు సంబంధించిన కొట్లాట నడుస్తుంది, ఒక పెద్ద ఎదురు ఒక పంచాయతీ నడుస్తున్నది. ఆ పంచాయతీకి డెడ్ లైన్ పెడదాం, ఆ పంచాయతీలకు బ్రేక్ పెడదాం అనేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆ మంత్రి పదవులకు సంబంధించిన లిస్టు తీసుకుపోయే ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహలు ఉన్నాయి, మరి క్యాబినెట్ లోకి కీలక నేతలు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు విద్యాశాఖ అయినా హోంశాఖ అయినా మెయింటైన్ చేసే సత్తా ఉండాలి. అవి చాలా కీలకమైనటువంటి శాఖలు, ప్రమాదకరమైనటువంటి శాఖలు. అవన్నీ అత్యంత రెగ్యులర్ పోస్ట్, అది చాలా మంచి పోస్ట్, అది ప్రతిరోజు పని ఉండేటటువంటి పోస్ట్. అది హోంశాఖ అయినా విద్యాశాఖ అయినా. హోంశాఖ ఏంటంటే పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకోటి చూసుకోవాలి. ప్రోటోకాల్ విషయంలో పెద్ద ఎత్తున బాధ్యత ఉంటుంది. ఇక విద్యాశాఖ అంతకంటే పెద్ద బాధ్యత. ఎక్కడ ఏం జరిగినా కూడా విద్యాశాఖకు సంబంధించిన అంశమే కఠినంగా ఉంటుంది. కాబట్టి రెండు శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర గతంలో పిసిసి ఉండే, ముఖ్యమంత్రి ఆయనే, 6 మంత్రి పదవులు ఆయనదే. ఏందండి ఇది? మేము లేమా, మేము కనబడతలేమా, మాకు ఇయ్యరా, ఇంకెన్ని రోజులు పడుతుంది? ఎప్పుడో మంత్రి పదవులు ఇవ్వాల్సింది 9 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా మంత్రి పదవులు ఇస్తలేరు, మీ ఇష్టం అనుకుంటున్నా చూసుకుంటుండాలా అని చెప్పి చాలా మంది నేతలు ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ పరిగణంలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధిష్టానానికి ఒక లేఖ పంపించే ప్రయత్నం చేసినట్టు ఒక మెసేజ్ చేసిరట. అధిష్టానం వెంటనే రెస్పాన్స్ అయ్యి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు ఢిల్లీకి రండి అని చెప్పుడుతోటే రేవంత్ రెడ్డి గారు నిన్న పిసిసి చీఫ్ తో సహా ఆయన ఢిల్లీకి ప్రయాణం అయిండు. ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ఇదే మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో ఇంకో తర్జన భర్జన కూడా నడుస్తున్నది. నీకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి, నాకంటే నీకు, నీకంటే నాకు, ఇది ఒక పెద్ద ఒక పంచాయతీ కూడా నడుస్తుంది. ఇదే నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంట అంటే ఒక్కింట్లో ఇద్దరికి ఇవ్వడం కంటే మన మంత్రి పదవులకు సంబంధించిన విస్తరణ విషయంలో ఒక బీసీకి పెట్టండి, ఒక బీసీలో ఏది యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే ఒక గిరిజన సామాజిక వర్గానికి, ఒక ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి బాలు నాయక్ అని చెప్పి ఉంటాడు ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటున్నారట. లేకపోతే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్తున్నారట. లేకపోతే మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వమంటూ కూడా చెప్తున్నారట. అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని చూసి అన్ని కులాల వారిగా మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 6 మంత్రి పదవులు బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురిని మనం మంత్రి పదవిలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో ఒక చర్చ నడుస్తున్నది. ఈ 3 నుండి 6 మంత్రి పదవులు కులాల వారిగా కేటాయించండి. ప్రతి కులం అంటే ప్రతి క్యాస్ట్ లో ఉన్నటువంటి లీడర్ మన క్యాబినెట్ లో ఉండాలి, వాళ్ళు మంత్రి పదవులలో ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతోటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడట. సో ఇవన్నీ అంశాలపైన విచారణకు సంబంధించిన అంశంలో ఇవన్నీ అంశాలను పరిగణంలోకి తీసుకొని ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ఎవరికి మంత్రి పదవి కేటాయిస్తే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు, ఎవరికి క్యాబినెట్ లో ఉండేటటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఎవరు ఆ మంత్రి పదవికి సంబంధించినటువంటి విషయంలో సూట్ అవుతారు, అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయగలుగుతారు అనేటటువంటి ఒపీనియన్ తో దాదాపు ఒక 15 పేర్లు రాసుకొని ఈ 15 పేర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం చేతిలో పెడతా ఉన్నాడు. ఈ 15 పేర్లలో 6గురిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనలైజ్ చేస్తుంది. ఫైనలైజ్ చేసి వాళ్ళ పేరు ఒక లిస్ట్ లో పంపిస్తుంది. ఆ లిస్ట్ లో ముద్ర కొట్టి కాంగ్రెస్ అధిష్టానం ముద్ర కొట్టి ఇక్కడ పంపిస్తుంది. ఆ లిస్ట్ అవుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియదు. వీడికి వచ్చిన తర్వాత లిస్టులు తెరిచి వాళ్ళకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ మీన్స్ వాళ్ళకు లెటర్ పంపిస్తారు. ఇక మీరు మంత్రి పదవిలోకి వచ్చినారు, మీరు విస్తరణ జరిగింది ఆల్రెడీ, సో ఇది ఫైనల్ లిస్ట్ మీద అని చెప్పి అక్కడ నుండి తీసుకొస్తారు. లేకపోతే ఇదంతా ప్రాసెస్ కాకపోతే డైరెక్ట్ ఢిల్లీలోనే ఒక డిసిషన్ తీసుకొని ఢిల్లీలోనే ఈ మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ విషయంలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది పేర్లు. ఆ ఫైనలైజ్ అయిన తర్వాత వెంటనే ఈ 6 మంత్రులు మళ్ళీ ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గేతో ఒక మీటింగ్ పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాహుల్ గాంధీ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తాడు, ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లా చేయండి, వ్యతిరేకత రావద్దు కాంగ్రెస్ మీద, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసమే పనిచేయండి, అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా కొనసాగించండి అని చెప్పి రాహుల్ గాంధీ వీళ్ళ కొంత అంశాలను కొన్ని
ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే, ఈ కొట్లాటకు ఎండు పెట్టాలి, ఎండు కాడు రావాలి. ఎందుకంటే మంత్రులకు సంబంధించిన విషయంలో వీళ్ళందరూ కూడా పంచాయతీలు పెట్టుకుంటున్నారు. నువ్వేంది మంత్రి అంటే నువ్వేంది మంత్రి, నీ కథ ఏంటంటే నీ కథ ఎంత, ఇట్లా. లేకపోతే ఒక్కింట్లు ఇద్దరు కావాలంటే, ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక ఇద్దరికి మంత్రి పదవులు కావాలంటే దీంట్లో ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ కావాలి. కోమటిరెడ్డికి రావాలంటే రాజగోపాల్ రెడ్డి కాంప్రమైజ్, రాజగోపాల్ రెడ్డి కావాలంటే కోమటిరెడ్డికి ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇట్లా కాంప్రమైజేషన్ కనబడుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం లేదు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వీళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు క్యాబినెట్లో లేరు. కాబట్టి కులాల వారిగా ఈ ఆరు మంత్రి పదవులను ఇచ్చే ప్రయత్నం చేయండి. యాదవులకు, ముద్రాజులకు, లంబాడి సోదరులకు, మాదిగ సోదరికి, లేకపోతే మాదిగ సోదరునికి, లేకపోతే ఇంకో అంశం పైన ఈ కులాల వారిగా మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మహిళ ఉన్నా సరే, మహిళా క్యాబినెట్ లో ఉన్నా సరే, లేకపోతే పురుషులు ఉన్నా సరే, ఎమ్మెల్యే ఎవరున్నా సరే, వాళ్ళకి క్యాబినెట్ హోదాలో క్యాస్ట్ల పరంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎవరైతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలలో వాళ్ళకు భరోసా వస్తుంది. ఇప్పుడు మన లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైనా మంత్రి కనుక క్యాబినెట్ లో ఉంటే, అరే మనోడు భయ మంత్రి అని అనుకుంటాం. ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా క్యాబినెట్ లో ఉంటే మనోడు అనుకుంటాం, బట్టనని మనోడే అనుకున్నాం. ఎస్, బట్టన మావోడు అంటాం మేము. మా దళిత బిడ్డ బట్టన్న, మా దళిత బిడ్డకు చిన్న గాయమైనా కూడా మేము ఊకోము. ఆయనకు చిన్న అనుమానం జరిగినా కూడా, అవమానం జరిగినా కూడా ఖచ్చితంగా మేము వెంటాడుతాం, వేటాడుతాం. తట్టుకునే శక్తి లేదు మా దగ్గర. మా బట్టనకు గతంలోనే వాళ్ళు యాదగిరిగుట్ట దగ్గర కింద కూర్చోబెడితేనే అగ్గిరెక్క మండింది రాష్ట్రం అంతా. బట్టన ఒక క్లారిటీ కూడా ఇచ్చిండు. కాబట్టి ఎవరికి వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది, మనోడు కదా ఉన్నాడు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. మా వాళ్ళు కూడా క్యాబినెట్ లో ఉన్నారు, మా వాళ్ళు కూడా మంత్రి పదవిలో ఉన్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే ఇక్కడ కులాల వారిగా పంచాయతీ పెడదాం అనేటటువంటి ఆలోచన ఏం లేదు ఇక్కడ. కానీ మనోడు క్యాబినెట్ లో ఉన్నాడు, మన కులానికి చెందినటువంటి వ్యక్తి క్యాబినెట్ లో ఆయన మంత్రిలో ఉన్నాడు, ఒక మంత్రి పదవిలో ఉన్నాడు, మంత్రి హోదాలో ఉన్నాడు, మాకు కూడా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి మనం కూడా ఒక మంచి అంశంతో ఒక హ్యాపీగా ఒక ఫీల్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ మొత్తం వెలుమూలను రెడ్డిలను పెట్టుకున్నాడు క్యాబినెట్ లో. అట్లీస్ట్ కాంగ్రెస్ సర్కార్ అయినా అందరికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఒపీనియన్, ఒక హోప్ కలుగుతున్నది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ఒక లిస్ట్ అవుట్ తీసుకోపోయిండు. 15 మందికి సంబంధించిన పేర్లు ఉన్నాయట. దాంట్లో 6గురికి సంబంధించినటువంటి పేర్లు ఫైనలైజ్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. ఇంకా మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో కొత్త శాఖలని కూడా ఇంకా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. మరి ఆ శాఖలు ఏంది, ఏం జరుగుతుంది, ఏం కనబడుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.